ఓల్గా గారి రాత మీ తీత దీనికి సంబంధించి మీ మాటల్లో ఏం చెప్తారు? నా ఫస్ట్ ఫిలిం భద్రం కొడుకు 39 మంది ప్రొడ్యూసర్స్తో చేశాను. బా అట్లా ఈయనతో అన్నాను, సరే ఓ 10 మందిని పోగేద్దామా అన్నా. లేదు లేదు నేనే తీస్తాను. కథ విని మంచి ఆర్టిస్టులు కూడా వాళ్ళ రెమ్యునరేషన్స్ ఎంత ఉన్నా కానీ అదంతా ఇవ్వాలనే అవసరం లేకుండా. బేసిక్ గా సముద్రఖని గారు కూడా ఒక డైరెక్టర్ అవ్వడం వల్ల ఒకళ్ళు కాదు, ఈ సినిమాలో 6 డైరెక్టర్లు ఉన్నారు. నిన్న ఎవరో ఒక ఆయన ప్రొడ్యూసర్ గారు ఫోన్ చేసి చాలా మంచి పని చేశారండి, ఇంకా చేయండి ఇంకా చేయండి అన్నాడు. ఇంకా లేదులేండి ఇదే నా ఆఖరు అన్నా. సినిమా తీయడం అంతా ఒక ఎత్తు అయితే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం రిలీజ్ అనేది పురిటి నొప్పుల కన్నా ఎక్కువ బాధపడుతున్నారు. నేను భద్రం కొడుకో తీసినప్పుడు 1 year నేను పడిన కష్టం నాకు 10 years నా మీదకి వచ్చింది. దాన్ని రిలీజ్ చేయటం కోసం నేను పడిన పాటలు ఎవరో పడరు. ఆ దెబ్బతో ఒక 4 ఏళ్ల పాటు నేను మళ్ళీ సినిమా జోలికిపోలా. అయితే మీరనే కాదు, ఇప్పుడు వచ్చే యంగ్ జనరేషన్ లో చాలా మంది స్ట్రగుల్ అవుతున్నారు ఇండస్ట్రీలో. ఫిలిం ఫీల్డ్ అంతా తగలేశారు పెద్దాళ్ళంతా కలిసి. ఇప్పుడు పాన్ ఇండియా అంటున్నారు కదా, వీళ్ళు పెట్టే 1000 ఇదో లేకపోతే 500 crores 3 times వస్తుందా? రాదు. 500కి అట్ట వచ్చేసరికి మేము హిట్ అయిపోయాం అనుకుంటున్నారు. వడ్డే అది. కథ, కథనం, నటీనటులు వీళ్ళ గురించి మీరేం చెప్తారు? మొత్తం సమాజాన్ని ఒక మార్కెట్ మాయాజాలం పడదోసుకుపోతుంది. దీనికి కూడా అవార్డు వస్తుందని అనుకుంటున్నారా? తెలుగులో ఒక పిచ్చి సినిమా తీసినాడు, వెళ్ళి అక్కడ కూర్చుంటాడు అనుకోండి, ఆయన పిచ్చి సినిమాలకే ఇస్తాడు, లేదంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాళ్ళకి ఇస్తాడు. అంటే ఆ అవార్డు కమిటీలో ఉన్నటువంటి జ్యూరీకి ఒక డైలాగ్ వినడం కూడా చేత కాదు, అర్థం చేసుకోవడం కూడా చేత కాదు. అయితే మొన్న గద్దర్ అవార్డు జ్యూరీలో మాత్రం అంటే ఆ డైలాగ్ ఒక్కటి కూడా వాళ్ళకి ఎవరికి అర్థం కాల. అలాంటి వాళ్ళంతా జ్యూరీలో కూర్చున్నారు అక్కడ.